సర్వకృపానిధి అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు మీతో అనుదిన ఆత్మీయ ఆహారమును పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుమని నమ్ముచున్నాము కదా. సర్వ మానవాళికి పాపపు బంధకముల నుండి విడుదల అనగా రక్షణ ఇచ్చింది దేవుని కృపయే. మనం ఇంకనూ పాపులముగా, బలహీనులముగా, శత్రువులుగా ఉన్నప్పుడు ఈ కృప మనలను రక్షించింది. లేదంటే రక్షింపబడడానికి మనకున్న అర్హత అంటూ ఏమీ లేదు. నీతిమంతునిగా తీర్చేది కృపయే. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమా 3వ అధ్యాయము 24వ వచనం. ఒకని యొక్క క్రియలు అతనిని నీతిమంతునిగా తీర్చలేవు. యేసుక్రీస్తును నమ్మడము ద్వారానే అది సాధ్యం. ఆ నమ్మిక కారణం ఆయన కృపయే. కృప ద్వారానే మనకు పాపక్షమాపణ. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీ 1వ అధ్యాయము 7వ వచనం. అపరాధములు అంటే తప్పు అని తెలిసిన కూడా చేసేవి. మనము చేసే తప్పులలో ఎక్కువ శాతం తప్పు అని తెలిసే చేస్తాం. అయితే ఆ పాపములు కృప ద్వారానే క్షమించబడుచున్నాయి. అందుకే దావీదు గారు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, కీర్తనలు 51:1 వచనం అంటూ దావీదు గారు బ్రతిమాలుతున్నారు. అయితే కృపకు కూడా కొన్ని హద్దులున్నాయి. కృప చూపడానికి మనము అర్హతను కోల్పోయినప్పుడు ఆ కృప స్థానంలో ఉగ్రత నిలబడి ఉంటుంది. అది ఎంతో భయంకరం కదూ. మనము కృపను పొందే మార్గం ఏ విధంగా దొరుకుతుంది? కృప అనేది పూర్తిగా ఉచితంగా మనకు అనుగ్రహించబడేది. అయితే లోబడుట ద్వారా కృపను మనము పొందగలం. చిన్నలారా, మీ పెద్దలకు లోబడియునుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. కృపను ఎప్పుడు కూడా స్వప్రయోజనాల కొరకు వాడుకోకూడదు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయడి. 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనం. కృపను వృధా చేయకూడదు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాను. 2 కొరింథీ 6వ అధ్యాయము 1వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప గురించి మాట్లాడాలంటే మనము వేసే ప్రతి అడుగు, గడిచే ప్రతి క్షణం కృపతోనే సాధ్యం. అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఇలా పాడుతున్నారు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. కీర్తనలు 57:9 వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము. కీర్తనలు 63:3. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. కీర్తనలు 90:14. నా కాలు జారినని నేను అనుకొనిగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కీర్తనలు 94:18. ఇట్లా మనము చెప్పుకుంటూ పోతే ఆ కృపకు అంతమే లేదు. ప్రియ స్నేహితుడా, అటువంటి ఆ కృపను నీవు నిర్లక్ష్యము చేయొద్దు, చులకన చేయొద్దు. ఈ క్షణం వరకు నీవు ఈ విధంగా జీవించి ఉన్నావు అంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అది నీకు అర్థమైతే చాలు. ఆయనను స్తుతించకుండా నీ ఉండలేవు. అట్లా కాకుండా
దేవుని యొక్క కృపను నీవు నిర్లక్ష్యము చేస్తే అది ఉగ్రతగా మారొచ్చు. ప్రియ స్నేహితుడా, ఇది అత్యంత భయంకరం కదూ. వద్దు, మనం ఎప్పుడు కూడా ఆయన కృపలో ఒదికిపోవాలి. అప్పుడు నిత్యమైన మేలులు మనం అనుభవిస్తాం. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. నీ కాపుదల మాకు దయచేయండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఎవరు కూడా నీ కృపను అజాగ్రత్తగా ఎంచకుండా నీ అందలి భయభక్తులతో వారు ఉండినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారికి కావలసిన నీ కృప మెండుగా దయచేయండి ప్రభా. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడ్డలకు వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి. అధికారులను, నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రధానులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారందరూ కూడా నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి, వారి కుటుంబాలకు రక్షణ దయచేయండి, ప్రొటెక్షన్ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. అదేవిధంగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. దూరదేశంలో ఉండి వాక్యముని నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృప వారిని ఆవరించినట్లుగా సహాయం చేయండి. ఈ దినమంతా నీ కృపను దయచేసి మమ్మల్ని బలపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.